హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అసలు ఇప్పుడు ఈ పైకాయిన్ యొక్క ప్రైస్ అనేది కిందకి ఎందుకు పడుతుంది అని చెప్పేసి మాట్లాడుకుందాం. అలాగే కొత్త అప్డేట్ ఒకటి తీసుకొచ్చింది కదా, పై డొమైన్స్ ఆక్షన్ అనేది ఈ 28th నాకు కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే మనకి యాప్ లో చూపిస్తుంది కదా, దాని గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. అలాగే నాకు కామెంట్ సెక్షన్ లో కొంతమంది మిత్రులు అడిగింది ఏంటంటే, అన్న ఈ కాయిన్ ని ఏ ఎక్స్చేంజ్ లోకి సెండ్ చేసి మనం ఎలా సెల్ చేసుకోవాలి అని అయితే అడిగారు. దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, ఏదైతే మనం పై బ్రౌజర్ నుంచి ఎక్స్చేంజ్ కి ట్రాన్స్ఫర్ చేస్తామో దాని తర్వాత చేయవలసిన విషయం, ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఆ విషయం కూడా చివరిలో చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఎక్స్చేంజెస్ లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంక ఇంతే అని చెప్పేసి స్కిప్ అవుతారేమో. మనం పై బ్రౌజర్ నుంచి పైన ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ పని అయితే తప్పనిసరిగా చేయాలి, లేదంటే ఎక్స్చేంజెస్ లో మన పై కాయిన్స్ అయితే షో అయితే అవ్వదు. అందువల్ల తప్పకుండా ఆ పని అయితే చేయాలి. అది కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను, తప్పకుండా అప్పటి వరకు చూడండి. మనం ఇప్పుడు ఈ పై కాయిన్ యొక్క ప్రైస్ అయితే మనం చూసుకుంటే, జరిగిన 24 గంటల్లో ఏదైతే స్టేబుల్ ప్రైస్ అయితే చూపించిందో, ఆ 60 రూపీస్ లెవెల్స్ లో ఏదైతే స్టేబుల్ ప్రైస్ అయితే చూపించిందో ఆ ప్రైస్ నుంచి సడన్ గా డౌన్ ఫాల్ అయితే అయ్యి 40s లోకి అయితే వచ్చింది. దాన్ని చూసి చాలా మంది అయితే చాలా ప్యానిక్ అయితే అవుతున్నారు. ఏంటి పై కాయిన్ పని అయిపోయినట్లేనా, సడన్ గా పడిపోయిందా అని. కానీ అదేం కాదు ఫ్రెండ్. ఏదైతే జియో పాలిటిక్స్ వల్ల ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ ఏదైతే జరుగుతుందో దాన్ని అనుసరించే అనేక క్రిప్టో కరెన్సీలు కిందకైతే పడటం జరిగింది. దాన్ని అనుసరించే సడన్ గా మన పై కాయిన్ కూడా కింద అయితే పడింది. మళ్ళీ ఏ విధంగా అయితే పడిందో అదే విధంగా పైకి లేచింది కదా. అంటే ఈ పై కాయిన్ లో ఎంత పొటెన్షియల్ ఉందో మనం అయితే అర్థం చేసుకో. కానీ నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫ్రెండ్, ఇప్పటికీ చెప్తున్నాను, ఈ పై కాయిన్ యొక్క ప్రైస్ అనేది పై కోర్ టీమ్ ఏదైతే ఉందో అది అప్డేట్స్ ని చేస్తుంది, కానీ చాలా నెమ్మదిగా చేస్తుంది. ఆ కోర్ టీమ్ ఈ నెమ్మదిగా చేయటాన్ని బట్టే ఈ ప్రైస్ అనేది ఈ లెవెల్లో అయితే మనకి దొరకడం జరుగుతుంది. ఇంకా ఈ కాయిన్ వచ్చి కూడా ఎక్కువ రోజులు అయితే మార్కెట్ లో అవ్వలేదు. లాస్ట్ ఫిబ్రవరిలోనే కదా ఇది లాంచ్ అయింది. ఈ పైకోర్ టీమ్ ఈ డెవలప్మెంట్స్ ని మొత్తం క్రమక్రమంగా చిన్నగా చేసినా గానీ మినిమం 1.5 years 2 years అయితే కంపల్సరీగా పడుతుంది కదా. అప్పటి వరకు కనీసం వెయిట్ చేయండి. 6 సంవత్సరాల నుంచి మైండ్ చేసుకుంటున్నారు మీరు. ఈ ప్రైస్ పట్టాన్ని ప్యానిక్ గా గురయ్యి దయచేసి సెల్ చేసుకోవద్దు. మినిమం 2-3 years అయితే మీరు ఈ కాయిన్ ని హోల్డ్ చేయడానికి ప్రయత్నించండి. 6 సంవత్సరాల నుంచి మీరు పడ్డ కష్టాన్ని ఒక ప్యానిక్ కి గురయ్యి తక్కువ ప్రైస్ కి అయితే మీరు సెల్ చేసుకోవచ్చు. ఒక 2-3 years గానీ ఉంటే కంపల్సరిగా మీకు ఒక మంచి వాల్యూ వస్తుంది, అప్పుడు సెల్ చేసుకోండి. కానీ నా అంచనా ప్రకారం లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే మీరు ఈ కాయిన్ తోటి లక్షాధికారులు కావచ్చు. ఇది నా అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్. అదే విధంగా మనకి పై మైనింగ్ యాప్ లో మనం ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది కదా, పై డొమైన్ ఆప్షన్ అని చెప్పేసి. అది ఈ నెల 28 తోటి కంప్లీట్ అవుతుంది. కానీ నేను అందరికి చెప్పే సజెషన్ ఏంటంటే, ఎవరైతే ఓన్ గా యాప్స్ గానీ వెబ్సైట్స్ గానీ క్రియేట్ చేస్తారో వాళ్ళు మటుకే ఈ ఆప్షన్ లో అయితే పాల్గొనండి. మిగతా ఎవరు కూడా ఈ డొమైన్స్ ని కొని మీ దగ్గర ఉన్న పైన మటుకి వేస్ట్ చేసుకోవద్దు. దానివల్ల మీకైతే ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. ఎవరైతే పై బ్రౌజర్ లో కొన్ని యాప్స్ గానీ వెబ్సైట్స్ గానీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మటుకే ఈ పై డొమైన్స్ మీద ఈ పైన ఖర్చు పెట్టండి. అనేక సోషల్ మీడియాలో చెప్పిన విధంగా పై డొమైన్స్ ని ఆప్షన్ లో మనం దక్కించుకుంటే మనకి కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి అని చెప్పేసి ఎవరైతే చెప్తున్నారో అటువంటి వాటిని పట్టించుకోకండి. మీరు ఓన్ గా ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే ఇటువంటి డొమైన్స్ మీకు ఉపయోగపడతాయి, లేదంటే మీకు దీనివల్ల ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. దయచేసి గుర్తుంచుకోండి, మీ పైని ఇటువంటి డొమైన్స్ మీద ఖర్చు పెట్టి ఆ పైన కోరుకోకండి. అలాగే నా కామెంట్ సెక్షన్ లో ఎక్కువగా వచ్చిన కామెంట్స్ కూడా, అన్న మనం ఈ పైని ఎక్స్చేంజెస్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మన INR లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అడిగారు. దాని మీద నేను వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పటి వరకు. కానీ ఎంతో మంది తెలియని వాళ్ళు ఈ విషయం తెలుసుకుంటే ఆ పైని వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకుని పైన సెల్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఇప్పటి వరకు ఈ వీడియో అయితే చేయలేదు. కానీ కామెంట్స్ మటుకి కంటిన్యూగా వస్తున్నాయి, అన్న ప్లీజ్ అన్న ఈ పైన ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఒక వీడియో చేసేయని. సరే, ఇక ఆ పైన ఉంచుకుంటారా అమ్ముకుంటారా అనేది మీ ఉద్దేశం. ఒకరు చెప్పినందువల్ల మీరు నమ్మరు కదా, అది మీ ఉద్దేశం అనమాట. కాబట్టి ఈ వీడియోలో నేను ఒక అప్లికేషన్ గురించి అయితే చెప్తున్నాను. ఆ అప్లికేషన్ లోకి మనం ఈ పైన ట్రాన్స్ఫర్ చేసుకొని INR లోకి కన్వర్ట్ చేసుకొని మనం విత్ డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ అప్లికేషన్ పేరు స్ప్లిట్ పే అని చెప్పేసి ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ అనమాట. అది దానిలోకి మనం పైన ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, INR లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అనే విషయం అయితే మనం ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, స్ప్లిట్ పే అని ఉంది కదా, స్ప్లిట్ పే దాంట్లో డిపాజిట్ లోకి వెళ్ళండి. క్రిప్టో డిపాజిట్ లోకి వెళ్ళండి. కానీ కదా దాన్ని క్లిక్ చేసి పైన సెలెక్ట్ చేసుకోవాలి. డిపాజిట్ అన్ని కాపీ చేసుకుంది. అని మీరు క్యూఆర్ కోడ్ కూడా డిపాజిట్ కాపీ చేసుకుంది. కాపీ అయిపోయింది. ఒకసారి
మన పై బ్రౌజర్లోకి వెళ్ళండి. సారీ, పై బ్రౌజర్లోకి వెళ్ళండి. ఇది నేను మీకు చూపించడానికి క్రియేట్ చేసిన యాప్ అనుకుంటా, కొత్తగా క్రియేట్ చేశాను. సారీ, నెట్ అయితే కొంచెం స్లోగా అయితే ఉంటుంది. వెళ్ళండి. అక్కడ పాస్వర్డ్ ఉంటుంది కదా, కింద ప్రింట్ అయిన చేస్తే పాస్వర్డ్ అయినా ఓపెన్ చేయొచ్చు. పే అంటే పెట్టింది కదా, దాంట్లో వెళ్ళి మాన్యువల్లీ యాడ్ వ్యాలెట్ అడ్రస్ ఉంది. ఇక్కడ మీరు పై ఉంటుంది కదా, అది ఎంటర్ చేసి వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ క్రియేట్ చేసి ఇది కాపీ చేసిన దాంట్లో పేస్ట్ చేయండి. కింద సెండ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ పై కాయిన్స్ అనేది ట్రాన్స్ఫర్ అయితే అయిపోయినట్టు మీకు చూస్తుంది, స్లిప్ అయితే వస్తుంది. ఆ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఫ్లిప్ అనేది ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత కింద QBS ఆప్షన్ అనేది ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ బై అండ్ సెల్ ఆప్షన్ అయితే ఉన్నాయి కదా, కొంచెం స్లోగా అయితే ఉంది. అయిన తర్వాత ఒకసారి సెల్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం పై కాయిన్ సెల్ చేయాలి కాబట్టి దాంట్లోకి వెళ్ళి పై అని టైప్ చేయండి. ఆ పై టైప్ చేసిన పై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మ్యాక్స్ అని చెప్పుకోండి. ఇక్కడ నాకు 2 కాయిన్స్ అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ లిమిట్ అయితే లిమిట్ అయితే మీరు సెల్ చేసుకుంటారు అనమాట. సెల్ చేసుకుంటే ఆ అమౌంట్ మీకు INR-లోకి అయితే కన్వర్ట్ అయితే అవటం జరుగుతుంది. నాకు అంత లిమిట్ లేదు కాబట్టి ఇది నేను చూపించలేకపోతున్నాను. అయిపోయిన తర్వాత ఒకసారి పైన క్రిప్టో వ్యాలెట్, INR వ్యాలెట్ 2 ఉన్నాయి చూడండి. దాంట్లోకి INR వ్యాలెట్లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి అయితే మనం డిపాజిట్ విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. INR-లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ అయ్యాక మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ప్రొఫైల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ సపోర్ట్ ఉంది కదా, సపోర్ట్ మీద క్లిక్ చేయండి. అలాగే వాట్సాప్ చాట్ సపోర్ట్ ఉంది కదా, దాంట్లో క్లిక్ చేసి అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి. అక్కడ వాట్సాప్లోకి వెళ్ళండి. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏదైతే ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఏదైతే వచ్చిందో అక్కడ ఒక లింక్ అయితే వస్తుంది అనమాట. ఆ లింక్ ని మనం వాళ్ళకి షేర్ చేయాలి. ఆ వాట్సాప్ లో షేర్ చేస్తే వాళ్ళు కన్ఫర్మేషన్ గా మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతారు. ఆ ఈమెయిల్ అడ్రస్ మీరు సెండ్ చేస్తే వాళ్ళు మినిమం టైం ఇస్తారు. ఆ టైం లోపల మీకు ఆ ఫ్లిప్ పే అకౌంట్ లో అయితే ఆ క్రిప్టో అనేది యాడ్ అవటం అయితే అవటం జరుగుతుంది. ఇది 100% జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కానీ నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడే మీరు ఎక్స్చేంజెస్ లోకి దీన్ని సెండ్ చేసి మీరు సెల్ చేసుకోవడం అయితే నాకు నచ్చదు ఫ్రెండ్స్. ఎందుకైతే ఎవరైతే పైన హోల్డ్ చేసి లక్షాధికారులుగా మారదాం అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం ప్యానిక్ కి గురయ్యి అమ్ముతున్నారు. అలా అమ్ముతున్నారు కాబట్టే నేను ఇప్పటి వరకు కూడా ఇలా సెల్ చేసుకోవచ్చు ఈ కాయిన్స్ ని అని చెప్పేసి నేను ఇప్పటి వరకు అయితే చేయలేదు. కానీ కామెంట్ సెక్షన్ లో ఇవే ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి నేను ఈ వీడియోలో అయితే ఇది చేసి చూపించడం జరిగింది. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి. లేదు మీకు ఈ కాయిన్ గురించి ఇంకా వేరే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా దాని మీద వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.